శ్రీ మణిద్వీప త్రిపుర మహాశక్తి పీఠపు శ్రోతలకు వీక్షకులకు శ్రీ వారాహిదేవి యొక్క అనుగ్రహ ఆశీస్సులు. మనము ఇప్పుడు శ్రీ ఆషాఢమాస గుప్త నవరాత్రులు చేసుకుంటున్నాము. గుప్తము అంటే ఇదివరకే చెప్పాను, రహస్యంగా జరుపుకొనున్నటువంటి నవరాత్రులు అని. గత వీడియోలో వారాహిదేవి యొక్క ఆవిర్భావము అంటే సప్తమాతృకల్లో ఒక రూపమైనటువంటి వారాహి గురించి తెలుసుకున్నాం. ఆమెను ఉన్మత్త భైరవి అని అంటారని కూడా తెలుసుకున్నాం. ఆమెనే లఘువారాహి అని కూడా పిలుస్తాం. అయితే ఈ లఘువారాహిదేవిని ఆరాధించడం వల్ల ఆపదలను దాటిస్తుంది. అయితే ఈ లఘువారాహిదేవి యొక్క అనుగ్రహమే గనక ఉంటే సాధకుడికి ఎటువంటి ఆపదలను రానివ్వదు. అంతేకాకుండా ఆ సాధకునిలో చైతన్య శక్తిని, అంటే మనిషి ఎప్పుడు లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉండేటట్లు చేస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తిలో విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే జ్ఞానమయీ విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లలితాదేవి యొక్క సర్వసైన్యాది అయినటువంటి వారాహి మహావారాహి, ఆమెను బృహద్వారాహి అని కూడా పిలుస్తారు. అయితే ఇదివరకు చెప్పుకున్నాం కదా, మనము రకరకాలుగా ఈ వారాహిదేవి ఆవిర్భావాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథనం రాయబడి ఉన్నది. ఈవిడ ఎట్టకేలకు తాంత్రికులకు ఇష్టమైన దేవత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో ఆరాధిస్తారని కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో సైతం కూడా రాత్రి వేళనో కానీ పగలు మాత్రమే కానీ దర్శనం చేసుకోగలుగుతారు. కాలక్రమేణా ఇప్పుడు పగలు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అయినా ఆ తల్లి సర్వాంతర్యామి. ఆవిడ రాత్రిపూట ఆరాధించడం, పగలు ఆరాధించడం ఏమిటి? నిత్యానిత్య స్వరూపిణి. ఆవిడే నిత్య అనునినము ఉన్నటువంటిది. కాబట్టి ఆవిడను ఎప్పుడైనను కూడా ఆరాధించవచ్చు. అంతేకాకుండా వారాహి రూపం కూడా ఇంచుమించు వరాహస్వామిని మాత్రమే పోలి ఉంటుంది. ఆమె రూపం శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. తెల్లని రూపాన్ని కలిగి ఉంటుంది. వరాహముఖంతో కలిగి ఉంటుందని ఇదివరకు చెప్పాను. లలితాదేవి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. ఈమె గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. ఈమెకు యుద్ధం అంటే చాలా ప్రీతి. అందుకనే సాధకుణ్ణి తన జీవితం అనేటువంటి యుద్ధంలో ఆ యుద్ధంలో గెలుపును ప్రసాదిస్తూ ఉంటుంది, గెలిచే శక్తినిస్తుంది. సాధకునికి ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయేటి, శత్రుభయం ఉండకుండా చేసేసి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని సిద్ధింపజేస్తుంది. అంతేకాకుండా సాధకునిలో విశేషమైనటువంటి కుండలిని శక్తిని జాగృతం కూడా చేస్తుంది. ఇది తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి నమ్మకం. వారాహిదేవి పేరున ఎన్నో మూలమంత్రాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి. ఏదైనాను సరే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ తల్లి వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం చాలా అపారం. అయితే వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. ఈ కథలో ఒక మాతృక నుండి మరో మాతృక నుండి కూడా ఉద్భవిస్తుంది. అయితే ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని ఉండగా వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుందని చెప్పబడుతుంది. అదే వరాహ పురాణంలో. మత్స్య పురాణం ప్రకారం అయితే ఈ జననం చాలా భిన్నగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసుడనేటువంటి రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుని ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. అప్పుడు మత్స్యపురాణంలో శివుడు సృష్టించినట్లుగాను ఈ యొక్క వారాహి యొక్క కథనము మనకు కనబడుతూ ఉన్నది. మరొక కథనం ప్రకారం వారాహి దేవత వరాహ అవతారం నుండి వచ్చిన విష్ణుమూర్తి శక్తి. ఈ దేవత వరాహముఖం కలిగి ఉండి ఎద్దును వాహనంగా కలిగి ఉంటుంది. ఈ దేవతను తాంత్రికులు ఉగ్రదేవతగా,
శత్రువులను పారద్రోలేటువంటి అభయశక్తిగా పూజిస్తారు. ఈ దేవత ప్రతి మానవునిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని, సద్గుణాన్ని, శక్తిని మరియు వాక్సిద్ధిని కూడా కలుగజేస్తుంది. ఈ దేవత ఉగ్రదేవత అయినప్పటికీ కూడా దుష్టుల పాలిట ఉగ్రదేవతగాను, శిష్టుల పాలిట కరుణామయిగాను నిలుస్తుంది. ఈ దేవతను తాంత్రికులు ఎక్కువగా రాత్రి వేళల్లో మాత్రమే పూజిస్తారు. అందువల్ల ఈ దేవతను రాత్రి దేవత అని పిలుస్తారు. ఈ దేవత లలితా త్రిపుర సుందరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. అందుకనే ఈ దేవతను దండనాయిక అని పిలుస్తారు. ఈ దేవత లలితాదేవి యొక్క ఆజ్ఞాచక్రస్థానం నుండి ఆవిర్భవించిన దేవత కాబట్టి ఆజ్ఞాచక్ర ఉద్భవాయి నమః అని అంటారు. లలితాదేవిని ఆజ్ఞాచక్రం నుండి వారాహి దేవత, రాజ్యశ్యామలా దేవత ఆవిర్భవించారు. దండనాయిక అంటే తప్పును ఒకవేళ సాధకుడు కానీ, భక్తులు కానీ, మరి ఇతర ఎవరైనాను సరే అధర్మ మార్గంలో ఉండి అధర్మమైనటువంటి పనులను చేస్తే దండనను విధిస్తుంది. అదే సన్మార్గంలో ఉండి సర్వోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళను తాను శిష్టస్వరూపిణిగా, ఆ భక్తులకు తల్లిగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి సర్వసైన్యాధిపతి అంటే అన్ని వేళలా తప్పు ఒప్పులను చూస్తూ వాటిని పరిరక్షించడమే కదా ఆ తల్లి యొక్క స్థితి. అందుకే దండనాయిక. వారాహి దేవత అష్టమాతృకల్లో ఉంది, సప్తమాతృకల్లో ఉంది. ఆ తర్వాత అయితే ఈ సప్తమాతృకల్లో 5వ దేవతగా చెప్పబడింది కాబట్టే ఈ తల్లిని పంచమి అని పిలుస్తారు. అందుకనే అష్టోత్తరంలో కానివ్వండి, ఆ అమ్మవారి యొక్క ద్వాదశ నామావళి స్తోత్రంలో కానివ్వండి, పంచమ్యై నమః అని ఆ తల్లిని స్తుతిస్తారు. ఈ దేవత చక్రం కూడా పంచ ఆవరణములతోన చక్రంతో నిర్మింపబడి ఉంది. వారాహి దేవత పంచబ్రహ్మలలో సదాశివునికి భార్యగా కూడా చెప్పబడింది. అయితే మీరు ఇప్పుడే అన్నారు కదండి, ఉన్మత్త భైరవుని భార్య అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి సదాశివుని భార్య అంటున్నారు అంటే, మూలము ఒకటే ఉంటుంది. ఆ మూలం నుంచి ఉద్భవించినటువంటి మూర్తులు ఎందరో ఉంటారు, అది గుర్తుంచుకోండి. ఒకానొక కార్యక్రమానికి గాను, ఒకానొక దైవ కార్యక్రమానికి గాను, ఒకానొక స్థితిని పొందుతూ ఒక్కో రూపంలో ఆ తల్లి ఆవిర్భవిస్తుంది. అలా ఎన్ని రూపాలంటే వారాహిదేవికి చాలా రూపాలున్నాయి. అలా లఘువారాహి, స్వప్నవారాహి, వార్తాళివారాహి, బృహద్వారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి, వశ్యవారాహి, ఇలా ఎన్నో రకాలటువంటి వారాహి యొక్క రూపాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక్కొక్క కథనం ప్రకారం ఒక్కొక్క రూపంలో ఆవిర్భవించి తన యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ భక్తులకును లోకక్షేమాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ తల్లికి ఎన్నో రూపాలున్నాయి. అందుకనే ఆ రూపాలన్నింటినీ కూడా మనం ఈ నవరాత్రి పర్వదినాల్లో ఆరాధిస్తూ ఉంటాము. అందులో మొదటి రూపమైనటువంటి ఉన్మత్త భైరవి, ఆవిడే లఘువారాహి గురించి మనం ఇప్పటిదాకా చర్చించుకున్నాం. మార్కాండేయ పురాణంలో దేవీ మహత్యం ప్రకారం మాతృకాదేవతలు రావడం, పురుష దేవతల నుండి ఆవిర్భవించడం, అదేవిధంగా వారాహి దేవత వరాహముఖంతో విష్ణుమూర్తి నుండి ఆవిర్భవించడం కూడా చెప్పుకున్నాం. ఈ తల్లి కత్తితో యుద్ధం చేసి యుద్ధాన్ని ముగించిన తర్వాత శత్రువుల రక్తాన్ని త్రాగి నృత్యం చేస్తుందట. వారాహిదేవి అంటే ఉన్మత్త భైరవిదేవి కత్తితో యుద్ధం చేసి యుద్ధాన్ని ముగించిన తర్వాత శత్రువుల రక్తాన్ని తాగి నృత్యం చేస్తుంది. దుర్గాదేవి రక్తబీజంతో యుద్ధం చేసే సమయంలో మాతృకాదేవతలు ఉద్భవించినాయి. వాటిల్లో ఈ మాతృకలు సహాయంతో దుర్గాదేవి రక్తబీజంతో యుద్ధం చేసింది. అప్పుడు రక్తబీజుడు తనను ఒక్కరిగానే ఎదుర్కోమనగా ద్వంద్వ యుద్ధానికి కూడా ఆ మాతృకలను తనలో ఇముడ్చుకొని యుద్ధం చేసిందని కూడా మనం తెలుసుకున్నాము. అయితే వారాహిదేవి నీలమేకపు రంగులో కూడా ఉంటుంది. వారాహి యొక్క పొట్టభాగం గుండ్రని కుండాకారంలో ఉంటుంది. దీని కారణంగా తన యొక్క పొట్టభాగంలో ఈ దేవత భూమిని దాచినట్టు, తన ఉదరంలో భూమిని దాచినట్టు,
తన ఆ యొక్క భూమిని రక్షణ చేస్తున్నట్లు తెలియజేస్తూ ఉంది. భూగర్భ పరమేశ్వరి జగద్ధాత్రి అని అదేవిధంగా వారాహిదేవిని కూడా పూజిస్తాం. వారాహి దేవత భూమిని తన కూరలతో ఎత్తి పట్టుకొని ఉన్నట్లుగా చెప్పబడుతుంది. లలితా సహస్రనామాల్లో 1000 నామాల్లో కూడా వారాహిని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఆమె విషంగ వదతోషితాయ నమః, విశుక్ర ప్రాణహరిణ్యే నమః. అంటే ఈ యొక్క లలితోపాఖ్యానంలో వారాహిదేవి యొక్క చరిత్ర సంపూర్ణంగా ఉంటుంది. రాబోయేటటువంటి వీడియోలో మీకు వారాహిదేవి యొక్క చరిత్రను నేను చెబుతాను. వారాహిదేవి గురించి, అలాగే వారాహి నవరాత్రి పర్వదినాల్లో ఒక్కొక్క దేవతను ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేది, మళ్ళీ వారాహిదేవి యొక్క కృప ఎటువంటిదనేది కూడా నేను తదుపరి యొక్క వీడియోలో తెలియజేస్తాను. స్వస్తి. శ్రీమాత్రే నమః.